అనాదిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కులాలు వృత్తులు ఉండేవి, ఉన్నాయి, ఉంటాయి. ఒకనాటి కాలంలో వృత్తి నైపుణ్యాలతో ఉండగా తదుపరి కాలానికి కులాల పేరుతో పిలిచారు. నేటి కాలంలో కులాలు లేవు అంటూ ఎంతగా గావుకేకలు పెడుతూ రాజకీయ నాయకులు చెప్పినప్పటికీ కొత్త కులాలు ఏర్పడ్డాయి వృత్తుల పేరిట. ఉదాహరణకి ఒక ప్రిన్సిపాల్ గారి కూతురు పెళ్ళి అయింది అనుకుందాం. ఆ ప్రిన్సిపాల్ గారి కూతురు పెళ్ళికి అందరూ వెళితే వెళ్ళిన వాళ్ళల్లో లెక్చరర్లంతా ఒక సమూహంగా ఉంటారు, ఆఫీస్ స్టాఫ్ అంతా ఒక సమూహంగా ఉంటారు, సపోర్టివ్ స్టాఫ్ అంతా ఒక సమూహంగా ఉంటారు, తోటి ప్రిన్సిపాల్ అంతా ఒక సమూహంగా ఉంటారు. మళ్ళీ అందులో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే విభజనలలో వాళ్ళు మళ్ళీ వేరువేరు కులాలుగా వర్గాలుగా ఉంటారు. కులాలు పోయి వృత్తుల పేరిట కొత్త కులాలు ఏర్పడ్డాయి. మానవులు ఉన్నంతకాలం అంతరాలు సహజం.